బాలకృష్ణని విజయ్ దేవరకొండని తక్షణమే అరెస్ట్ చేయాలి, లేకపోతే నేను రంగంలో దిగి నేనే వాళ్ళని అరెస్ట్ చేపిస్తా అంటూ ఫైర్ అవుతున్న కేఏ పాల్ గారు అసలు ఏమైంది? అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం అందరు కూడా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు వరకు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, అండ్ యాక్టర్లు, చాలా మంది సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని ఒక దురాశతోని వాళ్ళు ఈ విధంగా చేసినప్పటికీ అప్పట్లో ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కేఏ పాల్ అంటే ఇప్పటి వరకు ఒక నాన్ విషన్ అనే ఒక యూట్యూబర్ మాత్రం దీని గురించి పోరాటం చేసిన తర్వాత చాలా మంది మీద కూడా కేసులు నమోదవ్వడం కానీ, వాళ్ళందరూ కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావడం కానీ ఇదంతా కూడా చూసాం. సో ఇప్పటి వరకు అంతా ఒక ఎత్తు అయినప్పటికీ ఇప్పుడు చాలా మంది కూడా దీనికి అగనిస్ట్ గా రియాక్ట్ అవుతూ ఉన్నారు బెట్టింగ్ యాప్స్ కి. అయితే ఇప్పుడు తాజాగా కేఏ పాల్ కూడా రియాక్ట్ అవుతూ ఒక వీడియోని మాత్రం రిలీజ్ చేశారు. అయితే ఇప్పటి వరకు దాదాపుగా 900కు పైగానే పర్సన్స్ అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టడం వల్ల వాళ్ళు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ నరబలి చేశారు వాళ్ళందరినీ కూడా అనే విధంగా వాళ్ళ మీద ఫైర్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఎవరైతే డబ్బులకు ఆశపడి ఈ విధంగా చేశారో మీకు డబ్బుల కోసం వాళ్ళ రక్తం ముద్దలతోని మీరు డబ్బులు తినడానికి మీకు ఎలాంటి రైట్ ఉంది? అంటే మిమ్మల్ని నమ్మి చాలా మంది కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. మీ మీద అభిమానమో లేకపోతే మీ కంటెంట్ నచ్చో ఎందుకోసం మిమ్మల్ని ఫాలో అయినప్పటికీ వాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, కానీ దానికి బదులుగా వాళ్ళ ప్రాణాలనే మీరు తీసుకుంటున్నారు. ఆయన అన్నారు బాగానే ఉంది, బట్ ఇక్కడ బాలకృష్ణ గారికి విజయ్ దేవరకొండ గారికి ఏంటంటే డబ్బులతోనే అవసరం లేదు. అంటే వాళ్ళు దాని ఏమంటారంటే యాడ్ లీగల్ అనుకుని చేస్తుంటారు, కానీ వాళ్ళకి ఇప్పుడు యూట్యూబర్ కంటే డబ్బులతో డబ్బులతో సంబంధం ఉన్నా లేకపోయినా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటే ఖచ్చితంగా చాలా మంది నమ్మి మోసపోతారు. అయినప్పటికీ కూడా సరే మీకు యాడ్ కోసం ఇచ్చారా, దేనికోసం వచ్చారా ఇదంతా కూడా పక్కన పెడితే మీరు ఒక సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులు, అదే విధంగా ఒక బాధ్యత ఉన్న వ్యక్తులు కాబట్టి అలాంటివి వచ్చినప్పుడు అవాయిడ్ చేయాలి. కానీ మీరు కూడా వాటిని చేశారు కాబట్టి, వాటిని ప్రమోట్ చేశారు కాబట్టి మీ వల్ల కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఓన్లీ వీళ్ళిద్దరి పేర్లే కాకుండా బాలకృష్ణ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, ఇంకా 25 మంది కావచ్చు, ఇంకా ఎక్కువ మంది ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు రీసెంట్ గా ప్రకాష్ రాజ్ మీద కూడా వచ్చింది, ఆయన కూడా బయటకు వచ్చి సారీ చెప్తున్నాడు. సో అదే విధంగా మీరందరూ కూడా బయటికి వచ్చి ప్రజలందరికీ కూడా ఓపెన్ గా సారీ చెప్తే అప్పుడు గనక కొంచెం మినహాయిస్తుండొచ్చు. కానీ ఖచ్చితంగా ఒకవేళ పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ రియాక్ట్ అయ్యి ఇలాంటి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయకపోతే నేనే ఖచ్చితంగా రంగంలోకి దిగి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తాననే విధంగా కేఏ పాల్ మాత్రం అంటే బహిరంగంగా అందరికి ఒక వీడియోని మాత్రం బయటికి రిలీజ్ చేశాడు. ఒక 48 గంటలు మీకు అందరు కూడా నేను టైం ఇస్తున్నాను, ఈ టైం లోపల మీరందరూ కూడా బయటికి వచ్చి సారీ చెప్పాలి. ఎవరెవరైతే మీ వల్ల నష్టపోయారో వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప ఖచ్చితంగా మీ వంతు సహాయంగా మీరు అందించాలి, లేకపోతే నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను, సుప్రీంకోర్టు వరకైనా కూడా వెళ్తాననే విధంగా వీళ్ళిద్దరు పేర్లను కావచ్చు మిగతా వాళ్ళందరి పేర్లను కూడా నేను చెప్పడం జరిగింది. చూద్దాం మరి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి సారీ చెప్తారా, ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా హెల్ప్ చేస్తారా లేదా అని.